బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా బలరాం తాండాలో పెను విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావి వద్ద జరిగిన ప్రమాదంలో తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఇద్దరు బావిలో పడి మృతి చెందిన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాండాకు చెందిన మదీన్ తన 4 ఏళ్ల కుమారుడు లక్షిత్తో కలిసి పొలం వద్దకు వెళ్లారు. భోజనం ముగించుకున్నాక కుమారుని భుజంపై ఎత్తుకుని పొలం దున్నేందుకు వెళుతుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ మోటార్ సర్వీస్ వైర్ వారికి తగిలింది. దీంతో విద్యుత్ షాక్ గురై ఇద్దరు నేరుగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. తండ్రికి ఈత రాకపోవడం, కుమారుడు పసివాడు కావడంతో ఇద్దరు బావిలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సుమారు 2 గంటల పాటు శ్రమించి తండ్రి మదీన్ మృతదేహాన్ని వెలికితీశారు. చిన్నారి లక్షిత్ మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు ఫోన్ ద్వారా. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి మౌనిష్, చెప్పండి. మహబూబాబాద్ జిల్లా బలరాం తండలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. అపంశుభం తెలియని 4 సంవత్సరాల పిల్లాడితో సహా తండ్రి విద్యుత్ షాక్ తగిలి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన ప్రజలను కలిసివేస్తుంది. అయితే వివరాలు చూస్తుంటే మహబూబాబాద్ జిల్లా బలరాం తండకు చెందిన తండ్రి మదీన్, అయితే ఇతని వయసు 32 సంవత్సరాలు కాగా ఇటు కుమారుడు లక్షిత్, ఇతని వయసు 4 సంవత్సరాలు. ఇద్దరు కలిసి తమ పొలం పనుల కోసం నిన్న వెళ్ళడం జరిగింది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొలం పనులు చేసుకున్న అనంతరం అయితే మధ్యాహ్నం భోజనం చేయడం జరిగింది. అయితే తండ్రి పొలం దున్నేందుకు ఇటు కుమారుని భుజంపై ఎత్తుకుని వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ మోటార్ సర్వీస్ వైర్ తగిలి ఇటు విద్యుత్ షాక్ అయితే సంభవించింది. అయితే దీంతో ఇద్దరు ఇటు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ బావిలో పడిపోవడం జరిగింది. ఇటు తండ్రి కూడా బాలుని కాపాడే విషయంలో బావిలో దూకడంతో ఇటు తండ్రికి ఈత రాకపోవడం, చిన్న పిల్లవాడు కావడంతో ఇద్దరు బావిలోనే మునిగిపోయారు. అదే విధంగా అదే సమయంలో పక్కన పొలంలో పనిచేస్తున్న వారు ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే ఆ బావిలోకి దిగి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ విధి ఆ ఇద్దరిని బలి తీసుకుంది. ఇటు వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని 2 గంటల పాటుగా శ్రమించి తండ్రి మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయడం జరిగింది. అనంతరం కొన్ని గంటల తర్వాత ఇటు బాలుడి మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. దీంతో మృతుల బంధువులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఈ ప్రమాదంతో ఇటు బంధుమిత్రులు, తండవాసులు రోదనలు అయితే విన్నంటాయి. ఇటు తండలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మౌనిష్. బావ పేరు మదీను, మా అక్క పేరు అనిత. వీళ్ళు రెగ్యులర్గా వ్యవసాయ పనుల్లో భాగంగా ఇవాళ కూడా ఇంటికా నుంచి సర్ది కట్టుకొని వ్యవసాయ పనులు చేస్తా ఉంటే మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు లంచ్ చేసి ట్రాక్టర్లు పొలం అని చెప్పి ట్రాక్టర్ దగ్గరికి వస్తాండే ప్రమాదవశాత్తు మా బావేమో బాబుని పైన భుజాల పైన ఎత్తుకొని తీసుకొస్తాడు. చిన్న బాబు కాబట్టి బాబు 4 సంవత్సరాలు వేసి పైన ఎత్తుకొని వస్తా అంటే పైన వైర్ సర్వీస్ లైన్ వైరు లీకుని చూసుకోక బాబుకు షాక్ కొట్టి మా బాబు ఇద్దరు బావిలో పడి చనిపోయారండి. ఇద్దరు. మా బావ పేరు మదీను, 32 సంవత్సరాలు వేసి. అబ్బాయి పేరు లక్షిత్, 4 సంవత్సరాలు, బలరాం తండ. కరెంట్ షాట్ తోనే చనిపోయారండి. మాది బలరాం తండ గ్రామ నివాసులు. నేను ఆల్రెడీ కింద బావిలో పడారని, కరెంట్ షాక్ వచ్చి బావిలో పడారని తెలుసుకున్న వెంటనే బావిలో దూకి మదీన్ అనే మా అన్నను బయట తీసుకున్నారు. బాబు వరకు దొరకలేదు. బాబు బావిలోనే ఉన్నారు. కరెంట్ షాక్ వల్ల షాక్ అయ్యి బాబు తండ్రి బావిలో పడ్డారు. మా బావ పేరు మదీను, మా అక్క పేరు అనిత. వీళ్ళు రెగ్యులర్గా వ్యవసాయ పనుల్లో భాగంగా ఇవాళ కూడా ఇంటికా నుంచి సర్ది కట్టుకొని వ్యవసాయ పనులు చేస్తా ఉంటే మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు లంచ్ చేసి ట్రాక్టర్లు పొలం అని చెప్పి ట్రాక్టర్ దగ్గరికి వస్తాండే ప్రమాదవశాత్తు మా బావేమో బాబుని పైన భుజాల పైన ఎత్తుకొని తీసుకొస్తాడు. చిన్న బాబు కాబట్టి